అందరికీ మరణాత. ప్రియమైన అమ్మకు, అమ్మా ఎలా ఉన్నావు? దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. అలాగే దేవుని కృపా కనికరమును బట్టి నువ్వు నా కొరకు అనుదినము చేస్తున్న ప్రార్థనలను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నాను. ప్రతిరోజు ఈ లోకంతో పోరాడుతూ ఎంతగానో కష్టపడి మమ్మల్ని పోషించావు. నువ్వు మా కోసం చేసిన త్యాగాలు రోజు నన్ను పలకరిస్తూనే ఉంటాయమ్మా. నీ కడుపున పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నీ భక్తి, నీ ఆత్మీయత, దేవుని మీద నీకున్న విశ్వాసం నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. మాకు ఏ కష్టం రాకూడదని ప్రయత్నించావు. కానీ దేవుడు మన మంచి కోసమే మనకు అనుభవాలు నేర్పించడానికి కొన్ని పరిస్థితులు అనుమతించాడు. మా నీకు గుర్తుందా? ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్న రోజులవి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం నేను స్కూల్ నుండి వచ్చి, "చాలా ఆకలిగా ఉంది మా" అని అంటే, రూ. 5 ఇచ్చి టిఫిన్ తెచ్చుకోమన్నావు. అప్పుడు నేను, "నాకు ఆ రూ. 5 సరిపోవమ్మా. ఎందుకంటే ఆ ఆంటీ రూ. 5కి 4 బోండాలే ఇస్తుంది. అవి తిన్నా నాకు ఆకలి తీరదు. ఇంకో రూ. 5 ఇవ్వు" అని ఏడుస్తుంటే, "నువ్వెళ్ళి చట్నీ ఎక్కువ వేయమని చెప్పు" అన్నావు. అయినా నా మనసుకు తృప్తి లేదు. సరే 4 అయినా పర్లేదులే అనుకొని ఏడుపంతటిని దాచుకొని వెళ్ళి, "ఆంటీ రూ. 5కి బోండాలివ్వు, చట్నీ ఎక్కువ వెయ్యి" అని అన్నాను. ఆంటీ ఇచ్చిన ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే అందులో 8 బోండాలున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాటిని చూసి నువ్వు ఏడుస్తుంటే నాకు అర్థం కాలేదు. "ఎందుకు ఏడుస్తున్నావమ్మా" అని అడిగితే, నేను చట్నీ ఎక్కువ వేయించుకోమని ఎందుకు చెప్పానో తెలుసా? చట్నీ ఎక్కువ తింటే నోరు మంట పుడుతుంది. దాంతో ఎక్కువ మంచినీళ్ళు త్రాగుతావు కదా! అప్పుడు నీ కడుపు నిండుతుంది అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రభువా! నా బిడ్డను చూసినప్పుడు వారికి జాలి కలిగి కనీసం 2 బొండాలైనా ఎక్కువ వేసేటట్లు చెయ్యి ప్రభువా! అని ప్రార్థించాను. దేవుడు చూసావా వెంటనే ఎలా నెరవేర్చాడో అని ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయమ్మా. దేవుని యందు నీకున్న విశ్వాసము, నిరీక్షణ, నమ్మకం ఆ రోజు నుండి నేను దేవుణ్ణి నమ్మేటట్లు చేశాయి. ఇలా 1 కాదు, 2 కాదు, నీ విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలను చూశాము. రాత్రులు మేము నిద్రపోతుంటే నువ్వు ఏడుస్తూ చేసిన ప్రార్థనలు నాకు ఇంకా గుర్తున్నాయి. అమ్మ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది ఎందుకు అని అనుకునేదానిని. కానీ ఆ ప్రార్థనలే ఈరోజు మాకు ప్రాకారాలుగా ఉన్నాయని అర్థమవుతోంది. చిన్నప్పుడు సెలవులకు అందరూ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంటే, మా అమ్మ ఏంటి దేవుని మందిరానికి తీసుకెళ్తుంది, నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే బాగుండు గదా అని బాధపడేదాన్ని. కానీ ఆ సెలవులలో దేవుని మందిరంలో నేను దేవుణ్ణి కలుసుకున్న ఆ మధురానుభూతులను ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, దేవుని మందిరానికి ఎందుకు తీసుకువెళ్తావో. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా దొరకని ఆనందం నాకు యేసయ్య సన్నిధిలో ఉంటుందని రుచి చూపించావు. చిన్నతనంలో దేవుని ఎరుగని వారికి రకరకాల పండుగలున్నాయి. రకరకాల పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. మాకేంటి సంవత్సరానికి 2 పండుగలే అని బాధ కలిగేది. కానీ సువార్త కూటాలే మా పండుగలు, చర్చిలే మా టూరిస్ట్ ప్లేసులుగా మారాయి. మాకు సందడి, సంతోషం అంతా అక్కడే దొరికేది. అమ్మా, ఏది కావాలన్నా యేసయ్యనే అడగాలని ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం నేర్పించావు. నువ్వు మాకు భక్తి నేర్పించావు. దేవుని భయం నేర్పించావు. దేవుని కోసం త్యాగం చేయడం నేర్పించావు. దేవుని కోసం బ్రతకడం నేర్పించావు. దేవుని సేవలో ప్రయాసపడడం నేర్పించావు. మాటలు కంటే ముఖ్యంగా నీ బ్రతుకు ద్వారానే మాకు మాదిరిని నేర్పించావమ్మా. నువ్వు ఎప్పుడూ మాకు కాఠిన్యాన్ని నేర్పించలేదు. దాచుకోవడం నేర్పించలేదు. ఉంచుకొని లేదని చెప్పడం నేర్పించలేదు. మనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టడం నేర్పించావు. నలుగురు తింటుంటే చూసి సంతోషించడం నేర్పించావు. త్యాగ గుణం నేర్పించావు. దాన గుణం నేర్పించావు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించడం నేర్పించావు. ఆ రోజు నాకు తెలియలేదు, ఈ లోకంలో ఏ అమ్మ ఇవ్వని ఆస్తి, ఇహమందు పరమందు కూడా తరగని ఆస్తి అయిన యేసయ్యను ఇచ్చావని.
ఆత్మీయ జీవితంలో పడిపోతుంటే మమ్మల్ని బలపరిచి నిలబెట్టావు. నువ్వు కేవలం భౌతికంగా మాత్రమే అమ్మవి కాదు. మమ్మల్ని ఆత్మీయంగా నడిపించిన మా ఆత్మీయ తల్లివి కూడా. కొందరిలాగా స్టేజీల మీద నిలబడి ప్రసంగాలు చేయకపోయినా, నీ జీవితం ద్వారానే క్రీస్తుని ప్రకటిస్తూ అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించగలిగావు. ఈరోజు మా బ్రతుకులు 10 మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మొదట దేవుని కృప, తర్వాత నువ్వు మా కొరకు నేర్పిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థనలమ్మా. అమ్మా, నిజంగా చెప్తున్నాను, నువ్వు మాకు అమ్మలా కనిపించలేదు. ఒక దైవజనురాలిలా కనిపిస్తావు. దేవుణ్ణి నమ్ముకున్న ఒక స్త్రీ ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే నేను మాత్రం నిన్నే చూపిస్తాను. నిజంగా నీలాంటి అమ్మను దేవుడు మాకిచ్చినందుకు నా హృదయం ప్రతిరోజు ఆనందంతో గంతులు వేస్తుంది. నువ్వింత ఆత్మీయురాలుగా ఉండి కూడా నేను నా బిడ్డలకు సరైన మాదిరిగానే ఉన్నానా? దేవుని చిత్తాన్ని చేస్తున్నానా? అని ప్రతి విషయంలో నిన్ను పరిశీలించుకొని సరిచేసుకుంటావు చూడు, అది నాకు చాలా నచ్చుతుంది. ఇది నాకెలా తెలుసు అని అనుకుంటున్నావు కదా? నేను నిన్ను అన్ని విషయాలలో గమనిస్తూనే ఉంటానమ్మా. ఎందుకంటే నీలోని లోపాలని చూపించడానికి కాదు, నీలాగా నేను కూడా బ్రతకడానికి. ఈరోజు లోకంలో ఉన్న పిల్లల్ని చూస్తుంటే వారికి కూడా మా అమ్మలాంటి అమ్మ ఉంటే బాగుండు గదా అని అనిపిస్తుంది. అలాగే నా కుటుంబాన్ని కట్టుకున్నాను, ఇక చాలులే అని అనుకోకుండా అనేకులకు క్రీస్తుని పరిచయం చేస్తూ, క్రీస్తు ప్రేమను క్రియలలో చూపుతున్న నీ జీవితం ఎందరో అమ్మలకు మాదిరి. నిన్ను బట్టి సమస్త మహిమ మన దేవునికే చెల్లునుగాక. ఇట్లు నీ ప్రియమైన కన్నబిడ్డ.